అతనేం చెప్పాడు సార్? ఎందుకు మంజు టెన్షన్ పడుతున్నావు? కాసేపు ఆగు, నీకే తెలుస్తుంది. పర్వాలేదు, రమ్మనగానే వచ్చేశారు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఆలస్యమైతే అమృతం కూడా విషం అవుతుందంటారు. మీరు రావడం లేట్ అయితే మీ పరిస్థితి కూడా విషమ పరిస్థితి అయి ఉండేది. ఇప్పుడు మీరు వచ్చినంత మాత్రాన విషయం విషం కాకుండా పోదు. ఎందుకంటే మీరు అలాంటి తప్పుడు పని చేశారు. ముందు ఎందుకు రమ్మన్నావో చెప్పు. ఫోన్లో చెప్పాను, అదే మ్యాటర్ ఇక్కడ కూడా చెప్తాను. కమిషనర్కు పంపించాలని మీ గురించి రాసిన ఫైల్ని మీరే మాయం చేశారంట మీ భవానీ గారు చెప్పాడు. వాడు చెప్తే మీరు నమ్మేస్తారా? మీ గురించి ఎవ్వడేం చెప్పినా నేను నమ్ముతాను. ఎందుకంటే మీరేంటో నాకు బాగా తెలుసు. పాత కక్షల్ని మనసులో పెట్టుకుని మరీ తవ్వుతున్నావు సిఐ. అది నీకంత మంచిది కాదు. అంటే బెదిరిస్తున్నావా? భయపెడుతున్నావా? ఆ రెండు ఈ విక్రమ్ ఒంటికి సరిపోవని నీకు బాగా తెలుసు. ఇదో రకమైన బెదిరింపా? ఓ, నీకు పొడుచుకొస్తుందా? అంటే ఆ మినిస్టర్ ఒక్కరినే అడుగుతున్నారు, వెంట వచ్చిన నన్నెందుకు అడగట్లేదని ఫీల్ అవుతున్నావా? నీకు కూడా ఈ కేసుతో సంబంధం ఉంది అంటే నువ్వేమంటావు? ఇప్పుడు అడుగుతున్నాను, ఈ మినిస్టర్ వెంట ఉండే నీకు ఈ ఫైల్ దొంగతనం విషయంలో నీకు సంబంధం ఉందా లేదా? మినిస్టర్ని రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు కదా, ఈ కేసుతో సంబంధం ఉందని నీకు కూడా కొంచెం పోయినా? సార్, సత్య గారు లేరు సార్, ఈ రౌడీ మాత్రమే ఉన్నాడు. సరే మంజు, నువ్వు అన్నట్టు ఈ సత్యకి కేసుతో సంబంధం లేదనుకుందా. ఆ రోజు నీ ముందు గొడవ పడుతున్న వాళ్ళు ఇద్దరు. స్కూటీ నుంచి ఫైల్ తీసుకువెళ్ళిన మూడోవాడు ఎవడు? ఈ సత్యనే నేనంటే మీరేమంటారు?